Explain the terms hard water and soft water and write a note on ion exchange method and Kalgan method to remove hardness of water. సో ఇది రెండు కలిపి 4 మార్క్స్ అడుగుతుంటారు, ఒక్కోసారి డిఫరెంట్ కూడా అడుగుతారు. హార్డ్ వాటర్ సాఫ్ట్ వాటర్ అనేది కామన్ అడుగుతూ ఉంటారు. హౌ టు రిమూవ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ బై యూజింగ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ 4 మార్క్స్. అలాగే మళ్ళీ హార్డ్ వాటర్ సాఫ్ట్ వాటర్ హౌ టు రిమూవ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ కాల్గన్ మెథడ్, లేదంటే ఇలా కూడా అడగొచ్చు. సో మరి 4 మార్క్స్ కి ఒకటే అడిగారు అనుకోండి, కొంచెం డయాగ్రామ్స్ వేసి ఈ క్వశ్చన్స్ బాగా రాయాలి. 4 మార్క్స్ రెండు కలిపి అడిగితే డయాగ్రామ్ అవన్నీ అవసరం లేదు, ఒకవేళ వేసినా నో ప్రాబ్లం. ఓకే, they will get good impression on your knowledge. సో ఫస్ట్ హార్డ్ వాటర్ అంటే ఏంటి, సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి మీకు తెలుసు ఆల్రెడీ. హార్డ్ వాటర్ కి రీజన్ ఏంటి అంటే కొన్ని అయాన్స్ ఉంటాయి. హార్డ్ వాటర్ లో ఏమేమి అయాన్స్ ఉంటాయి, హార్డ్ వాటర్ రీజన్ ఏంటి అది తెలుసుకునే ముందు ఫస్ట్ హార్డ్ వాటర్ అంటే తెలుసుకుందాం. ఏ వాటర్ అయితే సోప్ తో ఎక్కువ నురగని ఇవ్వదో, లేదంటే అసలు మొత్తానికి ఇవ్వదు, తక్కువ నురగనిస్తుందో, లేదంటే అసలే ఇవ్వదో, దాన్ని హార్డ్ వాటర్ అంటాం. సో ఏం రాయించుకున్నాం, ద వాటర్ which gives less lather అంటే తక్కువ నురగ, less lather or no lather is called hard water. సో దీన్ని మనం హార్డ్ వాటర్ అంటాం. ఓకే, సాఫ్ట్ వాటర్ అంటే మీరు చెప్పొచ్చు, ఇప్పుడు ఆల్రెడీ హార్డ్ వాటర్ రాసాం కాబట్టి. సో ఇక్కడ తక్కువ లేదర్ అన్నాం, ఇక్కడ ఎక్కువ లేదర్ అంటాం, సాఫ్ట్ వాటర్. సో ఏం రాస్తాం, సాఫ్ట్ వాటర్ అంటే ద వాటర్ విచ్ గివ్స్ మోర్ లేదర్, మోర్ లేదర్, ఎక్కువ లేదర్ ఇవ్వాలి. మీరు చూస్తూనే ఉంటారు మాక్సిమం మంచి నీళ్ళకైతే కొంచెం కొన్ని ఏరియాస్ లో నురగని ఎక్కువ ఇవ్వవు అంటే ఏంటంటే అవి హార్డ్ వాటర్ అని, బాగా ఇస్తున్నాయంటే అది సాఫ్ట్ వాటర్ అని. యూజువల్ గా మనం బట్టలు తుడడానికైనా ఈవెన్ ఫర్ బాత్ ఆల్సో విల్ ప్రిఫర్ సాఫ్ట్ వాటర్. ఓకే, హార్డ్ వాటర్ తో స్నానం చేసినప్పుడు ఆ బాడీ మీద అంతా ఏదో జిగురుగా ఆ డర్ట్ అంతా అక్కడే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అది చాలా మంది ఎక్స్పీరియన్స్ కూడా చేసి ఉంటారు. మోర్ లేదర్ ఈజ్ కాల్డ్ సాఫ్ట్ వాటర్. సో ఈ హార్డ్ వాటర్ కి రీజన్ ఏంటి అనేది ఇంకో పాయింట్ రాద్దాం మనం. హార్డ్ వాటర్ అంటే సాఫ్ట్ వాటర్ అంటే డెఫినేషన్స్ రాసాం. ఇప్పుడు రీజన్ ఏంటి అంటే కొన్ని అయాన్స్ ఉంటాయి. మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ లో కూడా ఆ వీడియోలో ఉంటుంది, చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సో దీనికి రీజన్ ఏంటంటే కొన్ని అయాన్స్ ఉంటాయి. అవేంటంటే అయాన్స్ ఏమో ఏం రాద్దామంటే బైకార్బోనేట్, మనం నేమ్స్ రాయక్కర్లేదు, ఫార్ములా సరిపోతుంది. HCO3- అంటే బైకార్బోనేట్, క్లోరైడ్స్, సల్ఫేట్, బైకార్బోనేట్, క్లోరైడ్స్, సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ మొత్తం వచ్చేసాయి. HCO3- అంటే బైకార్బోనేట్స్, క్లోరైడ్స్, సల్ఫేట్స్ ఆఫ్ calcium and magnesium are reason. These are the reason for hardness of water. So ఇవన్నీ ఉండడం వల్ల ఆ వాటర్ ని హార్డ్ వాటర్ అంటాం. హార్డ్నెస్ కి రీజన్ ఏవి, హార్డ్నెస్ ఆఫ్ వాటర్. సో సాఫ్ట్ వాటర్ గా చేంజ్ చేయాలంటే ఏం చేస్తాం, ఆ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ కి ఏవైతే అయాన్స్ ఉన్నాయో అవన్నీ తీసేస్తే అది సాఫ్ట్ వాటర్ అవుతుంది కదా. సో దానికి డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తున్నాం. 2 మార్క్స్ లో క్లార్క్స్ మెథడ్ అని ఉంటుంది, రైట్. సో ఇంకొక పాయింట్ ఏం రాయొచ్చు అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా హార్డ్ వాటర్ లో టెంపరరీ హార్డ్నెస్ అని, అలాగే పర్మనెంట్ హార్డ్నెస్ అని రెండు ఉంటాయి. ఓకే, బైకార్బోనేట్ అయాన్స్ HCO3- అయాన్స్ ఆఫ్ Ca+2 అండ్ Mg+2, ఇవి రెండు కాల్షియం కార్బోనేట్ లేదంటే మెగ్నీషియం, కాల్షియం బైకార్బోనేట్ లేదంటే మెగ్నీషియం బైకార్బోనేట్ ఆర్ రెస్పాన్సిబుల్, దీస్ టూ ఆర్ రెస్పాన్సిబుల్, బైకార్బోనేట్ సాల్ట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ టెంపరరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్.
టెంపరరీ హార్డ్నెస్. సో ఓన్లీ బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం ఉంటే టెంపరరీ హార్డ్నెస్ అంటాం. టెంపరరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. మిగిలినవి ఏమున్నాయి? బైకార్బోనేట్ కాకుండా యానైడ్స్ ఏమున్నాయి? మిగిలినవి ఏమున్నాయంటే మనకు క్లోరైడ్స్ ఉన్నాయి, సల్ఫేట్స్ ఉన్నాయి కదా. సో అదే ఇప్పుడు ఏం రాయొచ్చు మనం చూడండి. Cl మైనస్ అండ్ SO4-2 అయాన్స్ అంటే క్లోరైడ్స్ అండ్ సల్ఫైడ్స్ అయాన్స్ ఆఫ్. మళ్ళీ ఏంటి? క్యాటయాన్స్ అయితే సేమ్, కాల్షియం +2 అండ్ మెగ్నీషియం +2 ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్, మీకు అర్థమైంటుంది నెక్స్ట్ ఏం రాస్తున్నాను నేను, రెస్పాన్సిబుల్ ఫర్ పర్మనెంట్, అంతే కదా, పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. సో టెంపరరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ని రిమూవ్ చేయడానికి క్లార్క్స్ మెథడ్ అని ఒకటి యూజ్ చేస్తాం. అది 2 మార్క్స్ అడుగుతూ ఉంటారు. అది 2 మార్క్స్ వీడియోలో మీరు చూసి తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ మెథడ్స్ ఏవైతే అడిగారో డైరెక్ట్ గా అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ లో ఎలా చేస్తాం, అలాగే కాల్గన్ మెథడ్ లో ఎలా చేస్తాం అని కాబట్టి అవి డిస్కస్ చేద్దాం. సో అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ కి డిస్కస్ చేయడానికి ఆ పక్కన ఉన్న డయాగ్రామ్ వేశాను, హార్డ్ వాటర్ సాఫ్ట్ వాటర్ కోసం కాదు. సో ఆ డయాగ్రామ్ చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. సో మనం ఫస్ట్ డిస్కస్ చేయబోయేది అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. చూడండి, ఫస్ట్ ఏం చేసాం, ఇక్కడ హార్డ్ వాటర్ ని పంపించాం. సో ఇక్కడ సాఫ్ట్ వాటర్ పైలా ఎలా వచ్చింది అంటే, ఇక్కడ కింద నుంచి మనం ఏం చేస్తామంటే కోర్స్ శాండ్ యూజ్ చేస్తాం. అంటే చాలా సాఫ్ట్ గా ఉండే శాండ్, చిన్న చిన్న శాండ్ పార్టికల్స్ ఉంటే దాన్ని కోర్స్ శాండ్ అంటాం. దాంతో పాటు మనం తీసుకొచ్చి చూడండి, అక్కడ జియోలైట్ అని రాశాను ఒకటి. జియోలైట్ అంటే అదొక సాల్ట్, దాని గురించి మాట్లాడడం. దాన్ని పర్ముటైట్ అని కూడా అంటాం. సో ఫస్ట్ పాయింట్ ఏం రాస్తామంటే మనం దిస్ ప్రాసెస్ లేదంటే దిస్ మెథడ్. ఏది దిస్ మెథడ్ అంటే అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, దిస్ మెథడ్, రెండు గ్రీన్ అయిపోయి, దిస్ మెథడ్ అంటే అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ జియోలైట్ అని రాశాను కదా. సో దీన్ని జియోలైట్ ఆర్ జియోలైట్ ని ఇంకో పేరు ఉంది, పర్ముటైట్ అంటాం. పర్ముటైట్ ప్రాసెస్, దీన్ని జియోలైట్ అని కానీ లేదంటే పర్ముటైట్ ప్రాసెస్ అని కూడా అంటాం. ఎందుకంటే ఒక జియోలైట్ ఇందులో యూజ్ చేస్తాం క్లీన్ చేయడానికి వాటర్. ఆ జియోలైట్ ఏంటో నెక్స్ట్ పాయింట్ రాద్దాం. జియోలైట్ ఆఫ్ sodium aluminum silicate is used for removal of hardness of water. To remove hardness of water. So sodium aluminum silicate is used to remove hardness of water anna. So sodium aluminum silicate formula ఏంటి? Okay, so the formula of జియోలైట్ is, ఏమన్నా మనం సోడియం అల్యూమినియం సిలికేట్ కదా. సో Na2Al2Si2O8 అని రాస్తాం. .XH2 అంటే ఎన్నో కొన్ని వాటర్ మాలిక్యూల్స్ అంటే డిగ్రీ ఆఫ్ హైడ్రేషన్ ఉంటుంది ఇక్కడ, XH2O. సో ద ఫార్ములా ఆఫ్ జియోలైట్ is Na2Al2Si2O8 XH2O, which is written, దీన్ని షార్ట్ ఫామ్ లో రాస్తాం అనమాట, రిటర్న్ యాజ్ NaZ అని రాస్తాం సింపుల్ గా. NaZ అంటే జియోలైట్ అని, Z ఫర్ జియోలైట్. ఏం జియోలైట్? సోడియం జియోలైట్, సోడియం అల్యూమినియం జియోలైట్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఆ పాయింట్ తర్వాత రాద్దాం. ఇప్పుడు జియోలైట్ తీసుకుంటాం, NaZ తీసుకుంటాం, హార్డ్ వాటర్ తీసుకుంటాం. హార్డ్ వాటర్ అంటే మనం కాల్షియం అయాన్స్ ఉంటాయి లేదంటే మెగ్నీషియం అయాన్స్ ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఓన్లీ క్యాటయాన్స్ మాత్రమే రిమూవ్ చేస్తుంది. అంటే కాల్షియం అయాన్స్ ని మెగ్నీషియం అయాన్స్ మాత్రమే రిమూవ్ చేయడానికి ఈ ప్రాసెస్ ని యూజ్ చేస్తాం. సో మనం ఇక్కడ ఏం రాయొచ్చు, ఆ పాయింట్ రాస్తాను ఇక్కడ. దిస్ ప్రాసెస్
this process is used to remove only cations. This process is used to remove only cations. Okay, so cations అని ఏదైనా సరే ఇది పర్మనెంట్ హార్డ్నెస్ కి వాడతాం కాబట్టి మనం పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి కూడా రాయొచ్చు. పర్మనెంట్ హార్డ్నెస్. సో ఎలా రిమూవ్ అవుతాయి చూడండి. ఇప్పుడు NaZ ప్లస్ Ca ప్లస్ తీసుకున్నాం, ఏమొస్తుంది మనకి CaZ2 వస్తుంది ప్లస్ Na ప్లస్. సో ఇప్పుడు ఏమైంది, కాల్షియం అయాను ఈ జియోలైట్ తో కంబైండ్ అయిపోయి బయటికి వెళ్ళిపోయింది. సో మిగిలిన వాటర్ ని ఫిల్టర్ చేస్తే మనకు సాఫ్ట్ వాటర్ వస్తుంది. సో ఇదేంటి, ఇది జియోలైట్. ఇవేంటి కాల్షియం అయాన్స్ విచ్ ఆర్ రీజన్ ఫర్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. అది రిమూవ్ చేసాం. సో అక్కడ 2 సోడియంస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ 2NaZ తీసుకుంటాం, ఇక్కడ 2Na ప్లస్ తీసుకుంటాం. ఒకవేళ మెగ్నీషియం రాసినా అంతే. ఎలా రాస్తాం చూడండి, NaZ ప్లస్ Mg+2 ఏమొస్తుంది చూడండి, MgZ2 ప్లస్ Na ప్లస్. సో అగైన్ 2 Z's ఆర్ దేర్, 2NaZ, ఇక్కడ 2Na ప్లస్. సో ఇప్పుడు ఏమైంది, ఈ కాల్షియం ని మెగ్నీషియం ని ఈ సిలికేట్ పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతుంది బయటికి. దాన్ని మనం ఫిల్టర్ చేస్తాం. అప్పుడు హార్డ్ వాటర్ ఏమైంది, సాఫ్ట్ వాటర్ వచ్చింది. అవి మనం కలెక్ట్ చేసుకుంటాం. ఆ మిగిలిన వేస్ట్ ఏదైతే ఉందో, ఈ అయాన్స్ ఉన్నాయి కదా, ఈ కాంపౌండ్స్ ఇవన్నీ ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాం. సో దీన్ని అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటాం. చాలా సింపుల్ గా ఉంది కదా, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. ఓకే, నెక్స్ట్ మనం కాల్గన్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. అది ఇంకా సింపుల్ గా ఉంటుంది, కాల్గన్ మెథడ్. సో నెక్స్ట్ మెథడ్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే కాల్గన్ మెథడ్. యాక్చువల్ గా సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఏంటది, సోడియం హెక్సా మెటాఫాస్ఫేట్. దీని ఫార్ములా ఏంటంటే సోడియం హెక్సా మెటాఫాస్ఫేట్. ఫస్ట్ సోడియం మెటాఫాస్ఫేట్ రాద్దాం, NaPO3. దీన్ని సోడియం మెటాఫాస్ఫేట్ అంటాం. సోడియం హెక్సా మెటాఫాస్ఫేట్ అంటున్నాం కాబట్టి ఈ మొత్తానికి 6 రాస్తాం. ఓకే, ఇది సోడియం హెక్సా మెటాఫాస్ఫేట్. సో దీన్ని ఏమంటాం అంటే, కమర్షియల్ గా దీన్ని సోడియం హెక్సా మెటాఫాస్ఫేట్ ఇవ్వండి, సోడియం హెక్సా మెటాఫాస్ఫేట్ కావాలని అడిగారు. కమర్షియల్ గా ఏమంటారు అంటే దీన్ని కాల్గన్ అంటాం. సో ఈజ్ commercially known as కాల్గన్. సో కాబట్టి ఈ కాల్గన్ యూజ్ చేస్తాం కాబట్టి మనం కాల్గన్ మెథడ్ అంటాం. ఓకే, సో దీన్ని ఒక మీకు NaPO3 6 ఎలా రాయొచ్చు, మళ్ళీ ఎన్ని ఉన్నాయి, సోడియం 6 ఉన్నాయి, ఫాస్ఫరస్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి, Na6P6. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 3 6 are 18, Na6P6O18, which gives ఏమొస్తుంది చూడండి, Na2Na4P6O18. రాసుకోవచ్చు కదా, Na6 కదా ఇది కూడా, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఈ హార్డ్ వాటర్ ని కాల్గన్ నుంచి పంపిస్తాం. సో మనం ఏం రాస్తామంటే, hard water is passed through కాల్గన్. ఓకే, హార్డ్ వాటర్ ని కాల్గన్ అనే కెమికల్ నుంచి పంపిస్తాం. సో విచ్ రిమూవ్ కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ టు ఆప్టైన్, అంటే అవి రెండు వెళ్ళిపోతే ఏమొస్తుంది, ఇంకా మనకి సాఫ్ట్ వాటర్ కదా. టు ఆప్టైన్ సాఫ్ట్ వాటర్. ఇది కూడా ఓన్లీ క్యాటయాన్స్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దిస్ మెథడ్ ఆల్సో యూజ్డ్ టు రిమూవ్ ఓన్లీ క్యాటయాన్స్. సో అది కూడా రాద్దాం. దిస్ మెథడ్ మీకు గుర్తుంటే రాయండి, లేకపోతే లేదు, అంత ఇంపార్టెంట్ కాదు. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్. సో కంపల్సరీ మీరు రాయాలనుకుంటే దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ఓన్లీ cations.
సో ఎలా రిమూవ్ చేస్తారు అనేది ఇక్కడ మన ఈక్వేషన్ రాస్తే ఈ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ మనం కాల్షియం అయాన్స్ తీసుకుందాం, లేదంటే మెగ్నీషియం అయాన్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, కాల్షియం అయాన్స్ Ca+2, దీనికి ఏం యాడ్ చేస్తాం మనం అంటే ఇది హార్డ్ వాటర్. హార్డ్ వాటర్ అంటే హార్డ్ వాటర్ లో కాల్షియం అయాన్స్ ఉన్నాయి కాబట్టి అది రాసాం. సో Na2 Na4 P6O18 అని రాసి. సో ఇది రీప్లేస్ చేస్తుంది. ఇప్పుడు ఎలా రీప్లేస్ చేస్తుంది? ఈ Ca ఇక్కడికి వెళ్తుంది, Ca2, రైట్? సో Ca P6O18, ఇది 18, O8 కాదు, O18. Ca P6O18 ప్లస్ మిగిలింది ఏంటి? 2Na ప్లస్, అంతే కదా, 2Na ప్లస్. సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మనం కాల్షియం క్లోరైడ్ అది ఏదైనా తీసుకుందాం, అప్పుడు మనకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ కాల్షియం క్లోరైడ్ తీసుకుందాం, క్లోరైడ్. ఓకే, Ca2 కదా ఇది వచ్చేది, ఇక్కడ Ca2 వస్తుంది. Ca2 P6O18. ఇక్కడ ఎన్ని సోడియంస్ మిగిలాయి మనకు? ఈ 4 సోడియంస్ మిగిలినట్టు కదా, ఈ 4 సోడియంస్. అలాగే ఇక్కడ 2 తీసుకుందాం, 4 Cls, కాబట్టి ఇదేమొస్తుంది? 4NaCl అని వస్తుంది. Ca2 P6O18 అంటే ఇది మొత్తం కాల్షియం అయాన్స్ మొత్తం అలా వెళ్ళిపోతాయి కాల్గన్తో పాటు. మిగిలింది ఏంటి మనకు? ఆ కాల్షియం అయాన్స్ మెగ్నీషియం అయాన్స్ రెండు లేవంటే మనకు మిగిలిందే సాఫ్ట్ వాటర్, అంతే కదా, 4NaCl. మెగ్నీషియం తీసుకున్నా అంతే. మెగ్నీషియం కూడా ఒక ఈక్వేషన్ చూద్దాం. సేమ్, రెండు సేమ్ ఉంటాయి కాబట్టి 2MgCl2 ప్లస్ Na2 Na4 P6O18 gives rise to Mg2 P6O18 ప్లస్ మిగిలింది ఏంటి మళ్ళీ? 4NaCl, అంతే. Got it?